నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. నూతన సంవత్సరంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి అందరికీ మంచి జరగాలని ఆకాంక్ష. సెంట్రల్ నియోజకవర్గంలో పలుచోట్ల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. రాజ్యాంగం అందించిన విలువలతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచన. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. గాంధీజీ కన్న కలలు సాకారం చేసే విధంగా జగన్ పాలన సాగిందని వెల్లడి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 7 నెలల క్రితం ఆంధ్ర రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక పరిపాలన లోపంతో అతలాకుతలమైందన్నారు. గత పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వల్ల దుర్వినియోగమైందన్నారు. వనరుల మళ్లింపుతో పాటు తప్పుడు పరిపాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శాశ్వత మచ్చగా మిగిలిపోయిందని, విపరీతమైన అప్పులు, అధిక వడ్డీకి తీసుకున్న రుణాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత కుంగతీసిందని పేర్కొన్నారు. ఈ గందరగోళం మధ్య ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పును అందించారని చెప్పారు. మనకు భారత రాజ్యాంగం అందించిన విలువలను గుర్తు చేసే రోజు అని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రతత్వం వంటి ముఖ్య విలువలు ప్రతి పౌరుడికి ఆత్మగౌరవాన్ని మరియు హక్కులను అందిస్తున్నాయన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కూటమి నేతలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిల్లలకు నోట్బుక్స్, చాక్లెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు మరియు వృద్ధులకు, మహిళలకు చీరలు పంపిణీ చేసి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, రాజ్యాంగం అవతరించిన రోజు జనవరి 26 సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రతత్వానికి భారత రాజ్యాంగం ప్రతీకగా గణతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటామని, 75 ఏళ్లుగా రాజ్యాంగం మన దేశానికి సమగ్ర దిశానిర్దేశం చేస్తుందని, రాజ్యాంగ స్ఫూర్తిని శాశ్వతంగా వర్ధిల్లేలా చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. గణతంత్ర దినోత్సవం మన దేశానికి చెందిన త్యాగధనుల్ని స్మరించడానికి ఒక గొప్ప అవకాశం. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన మహానుభావులు, వారు చేసిన త్యాగాలు, దేశానికి అందించిన సేవలు ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను సద్వినియోగం చేసుకోవటంతో పాటు సమాజానికి సేవ చేయటం ప్రతి పౌరుడి కర్తవ్యమని, మన అందరం కలిసి భారతదేశాన్ని మరింత బలమైన, సమర్థవంతమైన మరియు ప్రగతిశీల దేశంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, రాష్ట్ర నాయకులు, అనుబంధ నాయకులు, కార్యకర్తలు, వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు.
ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం మొత్తం ఆనాడు స్వాతంత్ర పోరాటంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఈ దేశం నుంచి పారదోలటంలో ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులందరికీ కూడా ఇవాళ ఒకసారి మననం చేసుకుంటూ 76 సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్వాతంత్రం, అలాగే చట్టాలు, ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఉన్నాయంటే అది ఆ మహానుభావులు రాజ్యాంగ నిర్మాతలు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా. ఈ రోజున ఆ స్వేచ్ఛా వాయువుల్ని ప్రతి సామాన్య బడుగు బలహీన వర్గాలు అనుభవిస్తూ ఉన్నాయంటే ఇవాళ అందరం కూడా మన రాజ్యాంగానికి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు స్వతంత్రం కోసం పోరాటంలో పాల్గొన్నటువంటి అందరికీ నివాళులు అర్పిస్తూ స్వతంత్ర ఫలాలు పేదవాడికి, సామాన్యుడికి, బెడుగు బలహీన దళిత వర్గాలకు అందించేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి పేదవాళ్ళకి సేవ చేయటంలో మొట్టమొదటి అడుగు వేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా 76వ గణతంత్ర రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రజలకి అన్ని రకాలుగా మేలు చేసే విధంగా భవిష్యత్తులో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో మంది ప్రాణత్యాగం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అంబేద్కర్, గాంధీ ఆశయాలను జగన్ ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు. గుణదల్లోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గాంధీజీ కన్న కలలు సాకారం చేసే విధంగా జగన్ పాలన చేశారని చెప్పారు. గ్రామ స్వరాజ్యం సాధ్యం చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లటంలో జగన్ సఫలీకృతమయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, జిల్లా కమిటీ, అనుబంధ సంఘ అధ్యక్షులు, అనుబంధ సంఘంలో ఉన్న ఉపాధ్యక్షులు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ అనుబంధ సంఘ అధ్యక్షులు, పెద్దలు, నగర జిల్లా నాయకులు అందరి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు భారతదేశం ఏదైతే ఎంతోమంది మహనీయులు ఒక త్యాగంతో ఈరోజు భారతదేశం స్వాతంత్రం వచ్చి దాదాపుగా 76 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటూ ముఖ్యంగా ఎంతోమంది త్యాగశీలు మహాత్మా గాంధీజీ గారు కానివ్వండి, సుభాష్ చంద్రబోస్ గారు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, వల్లభాయ్ పటేల్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఎటువంటి భారతదేశాన్ని అయితే కోరుకుంటున్నారో ఈరోజు అనేక మంది మహనీయుల మధ్య ఈరోజు భారతదేశం ముందుకెళ్తాను. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో అంబేద్కర్ గారు ఒక ఆశయాల్ని, మహాత్మా గాంధీ గారు ఒక ఆశయాల్ని, ప్రతి ఒక్కరు ఒక ఆశయాలను గారు ఆయన ముందుకు తీసుకెళ్తూ గతంలో ఏదైతే మహాత్మా గాంధీ గారు చెప్పారో గ్రామ స్వరాజ్యం రావాలి మన దేశంలో అని చెప్పని ఈరోజు ఆ గ్రామాల్లోనే సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పరిపాలన అందించిన గొప్ప నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ మహనీయుల ఒక త్యాగానికి మేమందరం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, భారతదేశం కానివ్వండి, ఈ రెండింటిని గారు ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అందరం గారు కలిసిగట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ముందుకు వెళ్తామని చెప్పని మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ఎన్టీఆర్ జిల్లా ప్రజానీకానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్రరత్న భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆవిష్కరించారు.
రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 7 దశాబ్దాల క్రితం ఇదే రోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందన్నారు. మన దేశం ఒక స్వయం పరిపాలిత దేశం అన్నారు. మన దేశం విభిన్న సంస్కృతితో కూడిన ఒక ప్రత్యేక దేశం అన్నారు. మనకున్న ఈ హక్కులు అన్ని మన రాజ్యాంగం ద్వారా లభించాయన్నారు. బీజేపీకి ఇవాళ రాజ్యాంగం అంటే గౌరవం లేదని షర్మిల అన్నారు. అంబేద్కర్ ను హేళన చేస్తూ మహాత్మా గాంధీని విలన్ గా చూపిస్తున్నారన్నారు. మహాత్మను చంపిన గాడ్సేకి గుడి కడుతున్నారన్నారు. మతం, కులం పేరుతో కలహాలు రేపుతున్నారని ఆమె ఆరోపించారు. పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ ను కేంద్ర మంత్రి అమిత్ షా అవమానించారన్నారు. ఈ దేశానికి మేలు చేసేది కాంగ్రెస్ మాత్రమే అని షర్మిల వివరించారు. రాష్ట్ర ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. 7 దశాబ్దాల క్రితం ఇదే రోజున మన రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన రోజు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. భారతదేశ రాజ్యాంగం భారతదేశం ఒక స్వయం పరిపాలిత దేశంగా, ఒక సావరీన్ రిపబ్లిక్ డెమోక్రటిక్ కంట్రీగా ఎస్టాబ్లిష్ చేసింది మన రాజ్యాంగం. ఈరోజు ఇంత విభిన్న దేశం, ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని ప్రాంతాలు ఉన్న దేశాన్ని ఒక్కటిగా ఉంది అంటే దానికి కారణం మన రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని మనమందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని రూపొందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతోంది. రాజ్యాంగాన్ని రూపొందించడంలో అయితేనేమి, దేశానికి స్వాతంత్రం తేవడానికి చేసిన పోరాటంలో అయితేనేమి, స్వాతంత్రం తర్వాత దేశాన్ని నిర్మించడంలో అయితేనేమి, వీటన్నిటిలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానం. రైల్వే స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిఆర్ఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు. హాజరైన ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని ప్రదర్శిస్తూ మువ్వెన్నెల జెండాకి సెల్యూట్ చేశారు. విజయవాడ డివిజన్ సీనియర్ డివిజన్ సెక్యూరిటీ కమిషనర్ వల్లేశ్వరరావుతో కలిసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జాక్ అండ్ జిల్ స్కూల్, స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలు చేసిన కవాతు డిఆర్ఎం పరిశీలించి గార్డ్ ఆఫ్ ఆనర్ అందుకున్నారు. అనంతరం డిఆర్ఎం నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్సీఆర్ రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. కవాతు ముగిసిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విజయవాడ డివిజన్ సాధించిన విజయాల గురించి వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో డివిజన్ 3,155 కోట్ల ఆదాయంతో అత్యుత్తమ సరుకు రవాణా పనితీరును నమోదు చేసిందని డిఆర్ఎం పేర్కొన్నారు. 49,435 మిలియన్ల మంది ప్రయాణికులను రవాణా చేయడం ద్వారా డివిజన్ 10,035.21 కోట్ల రికార్డ్ ప్రయాణికుల ఆదాయాన్ని కూడా సాధించినట్లు తెలిపారు. రైలు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించడానికి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 20 రైల్వే స్టేషన్లను 518.23 వ్యయంతో పునరాభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విజయవాడ రైల్వే స్టేషన్ వార్షిక ఆదాయంలో 500 కోట్ల మార్పును అధిగమించి నాన్ సబర్బన్ గ్రూప్ 1 హోదాను పొందడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఇటీవల విజయవాడ రైల్వే స్టేషన్ స్టార్ ఎక్స్పెండబుల్ స్టాండర్డ్ ఈ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్ ను కూడా సాధించింది. First of all, I would like to give all of you the greetings for our Republic Day. Vijayawada Division
has celebrated its Republic Day just now, and we are very happy to inform that Vijayawada Railway Division is in tune with the vision of our Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, under the guidance of our Railway Minister, Shri Ashwini Vaishnav ji, to make India a Vikasit Bharat and to take railways to the world standard. As you have all been seeing, the progress of Vande Bharat trains and the way Vande Bharat trains have been increasing in our country. Recently, all of us have witnessed the magnificent railway bridge on River Chenab, which is an engineering marvel, and many such kind of projects like Pambam Bridge and many other capacity building projects are underway, and railways is under a huge transformation under a very, very fast pace under our able guidance of Honorable Prime Minister. Our Honorable Prime Minister, by merging the railway budget into the general budget, have made railways a very big investment focus area of the central government, and unprecedented investment is being made by the central government in the railways. Talking about the Vijayawada division, we have just crossed the gross revenue of 4,346 crores of rupees, which is 4.53% more than the previous year, and we are hoping that we will comfortably breach the benchmark of 5,000 crores of gross revenue, which will be a big news for Vijayawada division. The freight earnings till December are around 3,155, which are also highest ever till date, and almost 4.73% over the last year. వేద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ శిబిరంలో 18 రకాల సేవలను రోగులకు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వైద్య శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రోగులకు 18 రకాల సేవలు అందించడం అభినందనీయమని, ఇటువంటి శిబిరాలను మరిన్ని సేవా సంస్థలు నిర్వహించవలసిన అవసరం ఉందన్నారు. శ్రీ వేద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ వివి గురునాథ్ శర్మ మాట్లాడుతూ షుగర్, బీపీ, ఈసీజీ, బిఎండి, వైబ్రో చెక్ టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని, వారికి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. వేద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎడ్లపాటి శిరీషారాణి మాట్లాడుతూ అగ్నులైన వైద్యులు వైద్య శిబిరంలో వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. టీడీపీ బ్రాహ్మణ సాధికార రాష్ట్ర సభ్యులు గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధుల నుండి దాదాపు 18 రకాల వైద్య సేవలను అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నందివెలుగు బ్యాంక్ చైర్మన్ కోట లక్ష్మీ కోటేశ్వరరావు, శ్రీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సత్యనారాయణపురం 33వ డివిజన్లో ప్రముఖ హాస్పిటల్ వేద హాస్పిటల్ మరి యాజమాన్యం డాక్టర్ జగదీష్ గారు, అలాగే వాళ్ళ శ్రీమతి శేషసాయి శిరీషారాణి గురుమూర్తి గారు అందరూ కలిసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాలం కోటేశ్వరరావు, అలాగే మా ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమారు, పెద్దల బడేటి ధర్మారావు, ఇంకా డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ సీతారామ కళ్యాణ మండపంలో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం సంతోషం. వాళ్ళకి వేద హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి హాస్పిటల్ కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు ఇలా ప్రజల్లోకి వచ్చి కొంచెం లాభాపేక్ష లేకుండా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అటు ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా దాదాపు 130 రకాల జబ్బులకు ఉచితంగా అన్ని హార్ట్, కిడ్నీ, అలాగే లంగ్స్, మరి లివరు, అలాగే ఈ మిగతా మహిళలకు సంబంధించినటువంటి అన్ని వైద్యాలు కూడా ఉచితంగా చేస్తూ ఉన్నాం. ఈరోజు సత్యనారాయణపురం 33వ డివిజన్లో ప్రముఖ హాస్పిటల్ అయిన వేద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శివాలయం సీతారామ కళ్యాణపురంలో జరుగుతున్న మెగా మెడికల్ క్యాంపుకి విచ్చేసిన సెంట్రల్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ హాస్పిటల్ ద్వారా 13 రకాల వైద్య సేవలు ఇక్కడ అందించడం జరుగుతోంది. ఒక్క ఈ డివిజన్కే కాకుండా నియోజకవర్గంలో కూడా అందరికీ కూడా ప్రచారం చేయడం జరిగింది. సామాజిక మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. దగ్గర 350 మంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిని వైద్య పరీక్షలు ఉచితంగా చేయడమే కాకుండా వారి యొక్క రోగాన్ని గుర్తించి వారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం అనేది ఈ వేద హాస్పిటల్ వారు చేస్తున్న కార్యక్రమం. ముందుగా నేను ఈ సందర్భంగా హాస్పిటల్ వారిని, యాజమాన్యాన్ని, డాక్టర్లందరూ కూడా అభినందించడం జరుగుతుంది. వేద హాస్పిటల్ తరఫున చేస్తున్న మెగా మెడికల్ క్యాంపునకు మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు, అలాగే
మా నియోజకవర్గ డివిజన్ ఇన్ఛార్జ్ చేసి గాలపాటి విజయ్ కుమార్ గారు విచ్చేశారు. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ మెడికల్ క్యాంపునకు ఇప్పటివరకు 350 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 200 మందికి ఆల్రెడీ మేము సర్వీసెస్ ఇప్పటిదాకా ఇచ్చామండి. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ ఈ మెగా మెడికల్ క్యాంప్ను ఉపయోగించుకోవాలని, ఇక్కడ మేము చేసే BMD, వైబ్రో చెక్, మిగిలిన మెడికల్ టెస్టులన్నీ ఉపయోగించుకొని మంచి ఆరోగ్యంతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేశ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సత్యనారాయణపురం గాయత్రి కళ్యాణ మండపం వద్ద ఆదివారం ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని పేర్కొన్నారు. ప్రజలైనా, పాలకులైనా, అధికారులైనా రాజ్యాంగబద్ధంగా వారి పాత్రలను నిర్వర్తించాలని, అప్పుడే అందుకు తగిన గౌరవం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగంలోని విలువల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం ఎందరో పోరాట యోధుల ఆత్మార్పణ ఫలమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అటువంటి మహనీయుల త్యాగాలను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి, నాయకులు డాక్టర్ ఈశ్వర్, ధోనిపూడి శ్రీనివాస్, చాంద్ శర్మ, సనద్, చల్లా సుధాకర్, పూనపల్లి ఫణి, ఓగిరాల రాజశేఖర్, సీతారాం, లంకా కుమార్, చంద్రశేఖర్, వెంకటేశ్వర్ రెడ్డి, దుర్గారావు, లక్ష్మీ రాఘవేంద్రరావు, కృష్ణ, కురిటి శివ, నందెపు సురేష్, వెంకట్రావు, పసుపులేటి యేసు, అంజిబాబు, తాటి శివ, కిరణ్ కుమార్, ప్రేమ్ కుమార్, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గాయత్రి సొసైటీ దగ్గర ఈరోజు గణతంత్ర దినోత్సవానికి సంబంధించి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. నేను, స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి గారు, అలాగే గాయత్రి సొసైటీ అధ్యక్షులు ఈశ్వర్ గారు, ఇంకా నాతోటి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇతరులకి సేవ చేయాలి అనే ఒక లక్ష్యంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గాయత్రి సొసైటీ ఆ కార్యక్రమం చేస్తుంది. ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలతో ఈ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారందరికీ కూడా అవసరమైన వైద్య సహాయాన్ని అందించడము, విద్యను అందించడము, ఉపనయనాలు సంబంధించి వారికి సామూహికంగా కార్యక్రమాలు నిర్వహించడం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈశ్వర్ గారు, ఈ సొసైటీకి సంబంధించినటువంటి నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో ఈ సొసైటీ నిమగ్నమైంది. కాబట్టి మన లక్ష్యాలు 76 సంవత్సరాల్లోకి మనం స్వాతంత్రం వచ్చి అడుగుపెట్టాం. అన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఫలాలు అందనటువంటి పరిస్థితి ఉంది. దానికి ఇలాంటి సొసైటీలన్నీ కూడా దోహదపడాలి అని చెప్పని, పడుతున్నాయని చెప్పని ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, ఓటు హక్కు కల్పించిందని, సమైక్య స్ఫూర్తిని, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సిటీ ఆర్మడ్ రిజర్వ్ గ్రౌండ్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీస్ విభాగంలో విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అధికారులు మరియు సిబ్బంది అధికారుల వద్ద నుండి ప్రశంసా పత్రాలను కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. ఈ 10 సూత్రాలు అయితే ఉన్నాయో స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలు, ఆ 10 సూత్రాలను నంబర్ 1 నిలబెట్టడానికి మీరందరి సహకారం కోరుతూ మనందరూ కలిసి పనిచేస్తూ ఈ జిల్లాని ఎన్టీఆర్ జిల్లాని టీమ్ ఎన్టీఆర్ స్ఫూర్తితో నంబర్ 1గా చేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల ఫలమే నేటి స్వాతంత్రం భారతదేశమని ఎల్ఆర్కే అన్నారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ద్వారా లభించిన సంక్షేమ ఫలాలను అందరికీ సమానంగా అందించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భారత రాజ్యాంగం అందించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎల్ఆర్కే సూచించారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కౌతవారి వీధి లార్డ్స్ బ్యూరో స్టేట్ సొసైటీ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. క్లబ్ అధ్యక్షుడు లింగపిల్లి రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయులు ప్రాణత్యాగాల ఫలితమే నేటి స్వతంత్ర భారతదేశం అన్నారు. భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చేందుకు పలువురు నేతలు వారికి నచ్చిన మార్గంలో బ్రిటిష్ వారిపై అసమాన పోరాటం చేశారన్నారు. భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకున్నామన్నారు. భారత రాజ్యాంగం ద్వారా లభించిన హక్కుల ద్వారా సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయన్నారు. భారతదేశం అతి త్వరలోనే ప్రపంచ దేశాలతో పోటీపడి అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందని లింగపిల్లి రామకృష్ణ ఆకాంక్షించారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా క్లబ్ ద్వారా పేద మహిళలకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. లార్జ్ కల్లల్ చౌదరి, లార్జ్ గార్డెన్ కనకదుర్గ, అమరావతి లార్జ్, లార్జ్ బ్యూరెస్ చేంజ్ 4 క్లబ్బుల కమిటీ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని పరిపాలించుకోవడం కోసం భారతదేశ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి పెద్దలు అనేక మంది ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల పాటు కష్టపడి ప్రపంచంలోనే అతిపెద్ద భారత రాజ్యాంగం తయారైంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటైనటువంటి భారతదేశానికి మనం అంటూ ఒక పరిపాలనా విధానాన్ని రూపొందించుకుంటాం అవసరం. కాబట్టి అప్పట్లో పెద్దలు 2 సంవత్సరాలు అనేక దేశాలు పర్యటించి అన్ని దేశాల్లో ఉన్నటువంటి మెరిట్స్ని తీసుకొని ఒక భారత రాజ్యాంగాన్ని వాళ్ళు మనం తయారు చేసుకున్నాం. గత కొద్ది కాలంగా భారతదేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొదటి స్థానంలో ముందుకెళ్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో దేశాలకి మనం మార్గదర్శకంగా ఉండాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది. మన రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా సమానంగా అన్ని రకాల సౌకర్యాలు కానివ్వండి, వాళ్ళకి హక్కులు కానివ్వండి, వాళ్ళకి ఏర్పడతాం. చక్కటి పరిపాలనా విధానాన్ని మనం రూపొందించుకోవడం కూడా జరిగింది.
ఈ సందర్భంగా భారతదేశ ప్రజలకి మా మెసానిక్ లాడ్జెస్ తరపు నుంచి, విజయవాడ ఫ్రీ మ్యాసన్స్ తరపు నుంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన నాలుగు లాడ్జీలు, లాడ్జ్ భరోస్టేజ్, లాడ్జ్ అమరావతి, లాడ్జ్ గాడెస్ కనకదుర్గ, కల్నల్ చౌదరి, ఈ 4 లాడ్జీల తరపున ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ ఇవాళ ఇక్కడ సమావేశమై అందరూ చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. జెండా వందనం చేసుకుంటూ జై హింద్. ఈరోజు మా ఫ్రీ మేసన్స్ లాడ్జ్లో మా ఫ్రీ మేసన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గణతంత్ర రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా విచ్చేసిన మా సభ్యులందరికీ, పెద్దలకు, పిల్లలకు, సీనియర్ మేసన్స్, ఫ్రీ మేసన్స్ అందరికి కూడా మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. లార్జ్ పరోస్ట్రేంజ్ అనేది సీనియర్ ఇది దాదాపు 100 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. దీని ఫంక్షన్ కానీ దీంట్లో ఉన్న మెంబర్స్ కానీ చాలా ఈ అనుగుణంగా, ఈ లాడ్జ్లకు అనుగుణంగా, తర్వాత దీనికి ఈయన ఆశయాలకు అనుగుణంగా ఫస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. మా మెంబర్స్ కూడా చాలా ఉత్సాహంగా కూడా అన్నిటిలో పార్టిసిపేట్ చేసి ఈ లాడ్జ్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇవాళ చాలా సంతోషం. ఈ జనతంత్ర రోజున మా వాళ్ళు అందరూ కలుసుకొని ఈ జెండా వందనం చేసి మా అందరికీ సంతృప్తి జరిపించారు. ఇది దేశానికే గర్వకారం. ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి మనిషి కూడా మన దేశాన్ని ముందు ప్రేమించాలి. తర్వాత మన దేశాన్ని ఈ జాతీయ పతాకాన్ని కూడా గౌరవించాలి. థ్యాంక్ యూ. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్యనారాయణపురం రైల్వే గ్రౌండ్స్ లో క్రీడాకారులకు స్కేటింగ్ పోటీలు జరిగాయి. పోటీలు విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. సత్యనారాయణపురం రైల్వే గ్రౌండ్స్ లో జరిగిన స్కేటింగ్ పోటీల్లో దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను సౌత్ సెంట్రల్ రైల్వే స్కేటింగ్ కోచ్ మహమ్మద్ కాజా ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా కోచ్ మహమ్మద్ కాజా మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడాకారుల్లో క్రీడా నైపుణ్యాన్ని పెంచేందుకు స్కేటింగ్ పోటీలు నిర్వహించడమైందన్నారు. రైల్వే పరిధిలో అతిపెద్ద గ్రౌండ్ ఇక్కడ ఉందని ఆయన తెలిపారు. ఇక్కడి నుంచి జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభను చాటారని తెలిపారు. ఈ క్రీడలను ప్రోత్సహించిన దక్షిణ మధ్య రైల్వే మేనేజర్, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు నాగుల్ మీరా మాట్లాడుతూ, రూపాయి ఖర్చు లేకుండా నిర్వాహకులు పిల్లల్లో ఉన్న ప్రతిభను వారిని క్రీడల్లో ప్రోత్సహించడం అన్నారు. ఈరోజు రైల్వే ఇన్స్టిట్యూట్ పక్కన ఉన్నటువంటి స్కైటింగ్ గ్రౌండ్లో మరి కోచ్ అయినటువంటి ఖాజా గారి నేతృత్వంలో మరి పిల్లలందరికీ కూడా గేమ్స్ స్కైటింగ్ నేర్పించి మనందరూ కూడా నేషనల్ లెవెల్లో, జిల్లా లెవెల్లో మెడల్ సాధించినటువంటి వారందరికీ కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ పిల్లలందరూ కూడా మరి అతిథుల చేత, అంటే డిప్యూటీ కలెక్టర్ గారు కానివ్వండి, అలాగే డిప్యూటీ ఇన్స్పెక్టర్ గారు, అలాగే దాంతోపాటు హైకోర్టు లాయర్ గారు, వారు దాంతోపాటు ఖాజా గారి ఏదైతే ఈ కోచ్కి సంబంధించి స్కైటింగ్ కోచ్ సంబంధించినటువంటి టీం ఉందో వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ గణతంత్ర దినోత్సవం రోజు వాళ్ళందరూ కూడా మరి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజు, అలాగే వాళ్ళకి ఏదైతే వాళ్ళు మెడల్ సాధించారో వాళ్ళకి పత్రాలు కూడా వాళ్ళకి అందజేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా ₹1 ఖర్చు లేకోకుండా మరి కోచ్ గారు, ఖాజా గారు అందరూ కూడా మొత్తం కూడా చేయడం జరిగింది. రోజు రిపబ్లిక్ డే సందర్భంగా పిల్లలకి స్కేటింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగిందండి. ఫ్రీ ఎంటర్ ఫీజుతో కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఈ కాంపిటీషన్లో దాదాపు 200 మంది పిల్లల వరకు వచ్చారు రైల్వే రింక్లో. మన విజయవాడలోనే ఎస్సీ రైల్వేలో సత్యనారాయణపురంలో జరిగే రింకు, విజయవాడలో పెద్ద రింక్ ఇది. వాళ్ళ ఆధ్వర్యంలో చక్కగా ఈ కాంపిటీషన్స్ జరిగాయి. ఈ వాళ్ళు మన చేసే ఫెసిలిటీ కానివ్వండి, ఏదైనా కానీ చాలా బాగున్నాయి, ఇంకా బాగుంటుందని చెప్పేసి ఫ్యూచర్లో మనం కోరుతున్నాము.
తర్వాత పిల్లలు కూడా ఇక్కడ నుంచే డిస్టిక్, స్టేటు, నేషనల్స్, ఇంటర్నేషనల్స్ వరకు వెళ్ళారు పిల్లలు. వాళ్ళందరికీ, వాళ్ళ పేరెంట్స్కి, ప్రతి ఒక్కళ్ళు కూడా నా తరపు నుంచి హృదయపూర్వక అభినందనలండి. ఈ అవకాశం ఇచ్చిన మన సౌత్ సెంట్రల్ రైల్వే వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత మన సీనియర్ డిపో గారు, తర్వాత డిఆర్ఎం గారు, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇటీవల నగరంలో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన వారికి యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో స్వయం ఉపాధికి సంబంధించి ఉపకరణాలను సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు పంపిణీ చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎన్జీఓ కాలనీలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ వారు 2024 సెప్టెంబర్లో 63, 62 డివిజన్లకు సంబంధించి విజయవాడ వరదల్లో ప్రకృతి విపత్తుల కారణంగా నిరాశ్రయులైన బాధితులకు సహాయం చేయడానికి స్వచ్ఛంద సేవా సంస్థ వారు ముందుకు రావడం జరిగింది. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు చేతుల మీదుగా వరదల్లో నష్టపోయిన చిరు వ్యాపారులకు తోపుడు బళ్ళు, మహిళలకు కుట్టు మిషన్లు, కూరగాయల బళ్ళు, సెలూన్ షాప్ వారికి అవసరమైన సామాగ్రి, కిల్లి కొట్టు వారికి పచారీ సామాన్లు, అలాగే టిఫిన్ బళ్ళు, ఇడ్లీ పాత్రలు, కళాయిలు, గ్యాస్ పొయ్యిలు, సైకిల్ షాప్ మరియు మోటార్ సైకిల్ మెకానిక్లకు కావాల్సినటువంటి సామాన్లు, 2 గాలి మోటార్లు, ఇస్త్రీ బళ్ళు, ఇస్త్రీ పెట్టెలు వంటివి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిత్యం పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూ ఉంటుందని, డ్వాక్రా సంఘాల ద్వారా ఎంతో మంది మహిళలకు ఉచితంగా శిక్షణ అందించి కుట్టు మిషన్లు విపత్కర సమయాల్లో అందిస్తారని తెలిపారు. విజయవాడ వరద సమయంలో ఎన్నో ఇబ్బందులకు గురైనటువంటి ప్రజలకు ఆనాడు కూడా యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ వారు ప్రకాష్ నగర్లో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఆహారం, నీరు, పాలు, బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు మరియు ఇతర అవసరమైనటువంటి సరుకులను అందజేశారని తెలిపారు. నేడు కూడా నియోజకవర్గంలో ఈ నాయి బ్రాహ్మణులకు కావాల్సినటువంటి కుర్చీలను, సెలూన్లకు కావాల్సినటువంటి సామాన్లను, ఏసీ మిషన్లను అందించి ఇంతమందికి తిరిగి జీవనోపాధి కల్పించడం అనేది చాలా సంతోషదాయకమన్నారు. ఆనాడు వరదల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం చేస్తా అన్న సహాయాన్ని నేడు చేస్తూ మాట నిలబెట్టుకున్నటువంటి ఈ సంస్థను బోండా ఉమా అభినందించారు. భవిష్యత్తులో కూడా ఈ సేవా సంస్థ వారు మరెన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజలకు తోడుగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సీఈఓ రేఖా శ్రీనివాస్, యాజమాన్యం భారత్ మెరుగు, రాములు, ప్రశాంత్, రమేష్, తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు తొట్టెంపూడి ఉదయ్ శంకర్, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, డివిజన్ ఇన్ఛార్జ్ పైడి శ్రీను, బత్తులకొండ, బుల్లెద్దుల రవిచంద్ర, బీసల రామకృష్ణ, లబ్బా వైకుంఠం, మోతుకూరి కాసిం, చీరబోయిన రాజా, సాయి, మోదుకుల గణేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత సెప్టెంబర్లో సెంట్రల్ నియోజకవర్గం విజయవాడలో బుడమేరు వరదలు వచ్చినప్పుడు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మరి స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆ రోజు కూడా వరదల్లో మునిగిపోయినటువంటి ప్రజలకి సెంట్రల్ నియోజకవర్గంలో ప్రకాష్ నగర్లో ఆ రోజు డివిజన్ ఇన్ఛార్జి పైడి సీను కానీ, ఉదయ్ శంకర్ కానీ మరి నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడ సేవా కార్యక్రమాలు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. అనేక మందికి ఫుడ్ సప్లై చేశారు, మిల్క్ ఇచ్చారు, అనేక వస్తువులు ఇచ్చారు. మళ్ళా ఇవాళ ఆ రోజు కొంతమందిని సెలెక్ట్ చేసి మరి నాయి బ్రాహ్మణులకి వాళ్ళకి కావాల్సినటువంటి చైర్సు, అలాగే హెయిర్ కటింగ్ మెటీరియల్, అట్లాగే తోపుడు బళ్ళు, ఏసీ మిషన్లు, అలాగే ఏసీ రిపేర్ వర్క్లు, అలాగే సైకిల్ రిపేర్ వర్క్లు, టిఫిన్ బండ్లు, టిఫిన్ సామాను అన్నీ కూడా దాదాపు ఒక 70 మంది దాకా వివిధ రకాల వస్తువులు ఇచ్చినటువంటి యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ ఆర్గనైజేషన్ని హృదయపూర్వకంగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళ టీంకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన స్వచ్ఛంద సంస్థ హైదరాబాదు యునైటెడ్ యాప్ హైదరాబాదు సంస్థ ఆధ్వర్యంలో మరి ఏదైతే మొన్న వరదలకి పేద కుటుంబాలు ఎక్కువ నివాసం ఉంటున్న 62వ డివిజన్లో రైతు మార్కెట్ చుట్టుపక్కల వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ దెబ్బతింటం జరిగింది. మరి ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ పెద్ద మనసుతో ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి ఒక్కరికి తోపుడు బళ్ళు కానీ, కుట్టు మిషన్లు కానీ, ఈ మెకానికల్కి సామాన్లు కానీ,
అలాగే ఈ మంగళ షాపుకి సంబంధించిన మొత్తం కిట్ కానీ వాటర్ ప్లాంట్ ఒకటి, మళ్ళీ ఏమో స్కూల్ ఒకటి దత్తత తీసుకొని స్కూల్ కూడా బాగు చేపిస్తున్నారు ఏవిఎస్ రోడ్లో. మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ఈ సంస్థకి నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందరో మహనీయుల ప్రాణత్యాగమే నేటి స్వాతంత్ర భారతదేశమని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భారతదేశంలోన నివసిస్తున్నాం. వాళ్ళ కృషి ఫలితం ఈరోజు మనకి స్వాతంత్రం కానీ ఈ గణతంత్ర దినోత్సవం కానీ 1950లో మనకి రాజ్యాంగం ఏర్పడింది. అంబేద్కర్ గారి చైర్మన్గా 3 ఏళ్ల కష్టంతో ఈ రాజ్యాంగాన్ని రచించటం జరిగింది. 1950 జనవరి 26వ తారీఖున మనకి రాజ్యాంగం ఆమోదించబడింది కాబట్టి మనం గత 76 ఏళ్లగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ స్వేచ్ఛా స్వతంత్రాలు బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తుల్ని చేసి మనకి స్వతంత్రాన్ని అందజేసి ఈరోజు రాజ్యాంగాన్ని మనకి ఇచ్చి భారతదేశం ఈ రాజ్యాంగంతో ఎంతో అభివృద్ధిలోకి వెళ్ళింది. ఇలాంటి ఒక స్వేచ్ఛా స్వతంత్రాలను అందజేసిన పెద్దలందరికీ మనందరం శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన విజయవాడ నగరపాలక సంస్థ కూడా అందరి ఐకమత్యంతో అటు ఆఫీసర్లు కానీ ఇటు ప్రజాప్రతినిధులు అందరూ ఐకమత్యంతో మన విజయవాడ మన కార్పొరేషను ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఉండే విధంగా మీ అందరూ సహాయ సహకారాలతో విజయవాడ నగరపాలక సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. ఈ కార్యక్రమం ఇచ్చేసిన గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లకి, హెచ్ఓడీలకి, నగరపాలక సంస్థ సిబ్బందికి, స్కూల్ విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనం స్వాతంత్రం సాధించిన తర్వాత రాజ్యాంగం ఈ రోజు నుంచి 1950 సంవత్సరం నుంచి అమల్లోకి రావడం జరిగింది. మరి ప్రపంచంలో ఎక్కడా లేనట్టు విధంగా ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం ఉండాలి. అలాగే ఎటువంటి తారతమ్యాలు లేకుండా కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ఎటువంటి
అసమానతలు లేకుండా ప్రజలందరూ సమానంగా గుర్తిస్తూ అందరికీ ఓటు హక్కు కల్పిస్తూ మరి మన స్వాతంత్రం కోసం మనం ఎంతోమంది త్యాగం చేసి వారి జీవితాలను కూడా త్యాగం చేసి మనకు సాధించి పెట్టడం జరిగింది. సో వారి కాన్స్టిట్యూషన్లో ఉన్న విలువల్ని మార్గదర్శకాలని కూడా మనమంతా అర్థం చేసుకొని అందరం కూడా మన అఖండ భారత యూనిటీకి మనం కృషి చేస్తూ దేశం మనకు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని సద్వినియోగపరుచుకుంటూ అందరం కూడా దేశ పురోగతికి కృషి చేస్తామని పునరంకితం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన అందరూ అభినందిస్తూ తెలియజేసుకుంటాం. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దామోదరం సంజీవయ్య సేవాదళం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పెజ్జోన్పేటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరమ్మ విగ్రహం వద్ద మరియు అంబేద్కర్ చిత్రపటం వద్ద ఉన్న జాతీయ జెండాలను ఫాదర్ జేమ్స్ ఆవిష్కరించారు. అనంతరం వందన సమర్పణ చేసి గణతంత్రం యొక్క ప్రాధాన్యం వివరించారు. ఈ కార్యక్రమంలో మెడల్బలిని దయానంద్, మల్లెల సురేష్, కనభర్తి సుజాతా దాస్, జోసఫ్, కనకాబాబు తదితరులు పాల్గొన్నారు. సహోదరులారా, నేడు మనం భారతదేశంలో 76వ గణతంత్ర మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే మామూలుగా దీని అర్థం ఏమనగా, మనకు 1947లో స్వతంత్రం వచ్చింది. మనకు మన బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, అధికారము మన భారతదేశానికే అప్పగించారు. కానీ అప్పుడు కాకుండా ఈరోజే మనకు మన గౌరవమైన బిఆర్ అంబేద్కర్ గారు తరపున చట్టాలు అన్నీ సంజీవయ్య వాళ్ళందరికీ తరపున ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ మన చట్టాన్ని రాశారు. చాలా కృషి చేసి అందరికీ సమానంగా ఉండాలని, ముఖ్యంగా వెనకబడిన వాళ్ళు ముందుకు రావడానికి చాలా చట్టాలు రాసి మన ఈ రాజా చట్టాన్ని అంగీకరించినారు, ఆమోదం చేసినారు. అదేవిధంగా మన అధికారములు భారతదేశంలో పుట్టి పెరిగిన వారికి అధికారములు అప్పగించారు. మనకు సైనికులు, మనకు విమానాలు, రైల్వే అన్నీ మన భారతదేశానికి గుర్తింపుబడి మనకు మన దేశానికి ఒక మంచి అంగీకారం కలిగిన రోజే రిపబ్లిక్ డే. కాబట్టి మనం అందరూ గౌరవించాలి. వారి యొక్క పెద్దల యొక్క తలంపులు, పెద్దల యొక్క అంశాన్ని అందరూ ఒకే విధంగా పైకి రావాలని, సమత్వం, సహోదర ప్రేమ కలిగి ఉండాలని తలంచుకుంటూ
ప్రార్థన చేస్తాం. 58వ డివిజన్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన డివిజన్ కార్యదర్శి అవుటుపల్లి విజయ కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సింగ్ నగర్ పైపుల్ రోడ్ సెంటర్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా డివిజన్ కార్యదర్శి అవుటుపల్లి విజయ కుమారి పేదలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన దేశం విభిన్న సంస్కృతులతో కూడిన ఒక ప్రత్యేక దేశమన్నారు. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నా పేరు విజయకుమారి, సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేసి పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ చేశాము, పిల్లలకి డ్రెస్సులు పంపిణీ చేశాము. 58వ జనసేన కార్యదర్శిని, డివిజన్ కార్యదర్శిని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. నూతన సంవత్సరంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి అందరికీ మంచి జరగాలని ఆకాంక్ష. సెంట్రల్ నియోజకవర్గంలో పలుచోట్ల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. రాజ్యాంగం అందించిన విలువలతో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచన. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. గాంధీజీ కన్న కలలు సాకారం చేసే విధంగా జగన్ పాలన సాగిందని వెల్లడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.